అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి अयं सुमुहूर्तः ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ కొరుగుళ్ళ రామకృష్ణ గారికి, వేదికపై ఉన్న పెద్దలకి, అలాగే జేసీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే నెల్లూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, సిఇఓ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ భవనం ప్రారంభోత్సవం పునాది అప్పుడు కానీ ప్రారంభోత్సవానికి కానీ విచ్చేసిన మాకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. మొదటగా దీనికి పునాది రాయి వేసింది అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఇవాళ ప్రారంభోత్సవానికి రావడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు సారు ఎన్నో చేశారు. సో కాబట్టి ఇలాంటివి మరెన్నో కూడా చేయాలని, మన అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. మొదటగా మనము దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రోత్సాహము, అలాగే ఈ భవన నిర్మాణానికి సార్ గారు ఎంతో కృషి చేశారు. అలాగే మమ్మల్ని కూడా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మాకెంతో సంతోషదాయకంగా ఉంది. అలాగే మన నియోజకవర్గం అయినటువంటి శాసనసభ్యులు శ్రీ కొరుగుళ్ళ రామకృష్ణ గారు, ఆయన కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. మనకు అందుబాటులోనే ఉండి మనకు అన్ని వేళలా 24/7 అన్నట్లుగా ప్రజా సమస్యలని పరిష్కరిస్తూ అతను స్వయం శక్తిగా కృషి చేస్తూ మంచి మార్గాల్లో మన అందరినీ కూడా నడిపిస్తున్నారు. అలాగే నడిపిస్తూ ఉంటారు. 2004లో సార్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు. అలాగే 2014, ఇప్పుడు 2024లో ముచ్చటగా 3వసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఎందుకంటే ఇద్దరు లెజెండర్స్ స్టేజ్ పై కూర్చొని ఉంటే నాకు సార్ వాళ్ళ గురించి కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్, అనుభవైన వ్యక్తులు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎవరికి ఎవరు సాటి కాదు. ఇద్దరు లెజెండర్స్ను ఎదురుగా కూర్చోబెట్టి మనము ఏం చెప్పగలుగుతామనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలని చేపట్టారు. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలని చేపట్టి మన అందరినీ కూడా మంచి మార్గంలో మన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. సభకు నమస్కారం. వేదిక ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన జేసీ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, ఎస్ఎస్ నాయుడు గారికి, పిలుపుల రాజేశ్వర గారికి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా
సిఇఓ గారికి, పత్రికా సోదరులకు, ఉన్నటువంటి సోదరి సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజు శాంక్షన్ చేయించింది కూడా గవర్నర్లో రామారెడ్డి గారే. అయితే ఈరోజు మనం ప్రారంభించుకోవడం కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభించుకుంటున్నాం. ఎప్పటి నుంచో కలగా ఉంటుంది బిల్డింగ్ ఎప్పుడెప్పుడు పడిపోద్దని చెప్పని కూడా ఉంది. దానికి ఒక మీటింగ్ వచ్చినప్పుడు చూసి వెంటనే ఆ రోజు శాంక్షన్ చేయడం ఈరోజు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకొక 35 lakhs అయితే 35 లక్షలు అయితే అది కూడా పూర్తి అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో ఎక్కడ కూడా మరి గవర్నర్ రామారెడ్డి గారు కానీ మేము కానీ ఈ నియోజకవర్గంలో శాసనసభ సభ్యునిగా నేను 4 తూర్లు పోటీ చేసి 3 తూర్లు గెలిచాను. మరి మంత్రివర్యులు కూడా ఇక్కడ ఒకసారి పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచాడు. ఎందుకంటే వెంకటగిరి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి రామారెడ్డి కావచ్చు, నేను కావచ్చు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఏం చేయలే. సభాధ్యక్షులు సోదరి వెంకటగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు తనుజ గారు, సోదర శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు, వెంకటగిరి మున్సిపల్ అధ్యక్షురాలు శ్రీమతి భానుప్రియ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి ప్రసూన గారు, సిఇఓ రమ గారు, జాయింట్ కలెక్టర్ గారు శుభం మన్సాల్ గారు, ఐఏఎస్, సబ్ కలెక్టర్ గారు శ్రీ రాఘవేంద్ర మీనా ఐఏఎస్ గారు, అలాగే పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్ కుమార్ గారు, వైస్ ఎంపీపీ సుధాకర్ గారు, వైస్ ఎంపీపీ 2 పెంచలయ్య గారు, బీజేపీ నాయకులు నాయుడు గారు, మండల కన్వీనర్ చంద్రమోహన్ రెడ్డి గారు, వర్క్ కన్వీనర్ శివారెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆహూతులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు మన ప్రాంతంలో గతంలో 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంతమేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం, విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. 5 సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం, ఏ ప్రాంతానికి ఏమి అవసరమవుతుంది, ఎవరు ఎక్కడ పని చేయాలి అనేటువంటిది కొంత ఆలోచన సందిగ్ధంలోనే గడిచిన 5 సంవత్సరాల కాలం మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు. దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఆనాడు అధికార పార్టీకి దూరం కావడం, మరి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు. ఆ బాల్ ఎక్కడుందో చూద్దాము, కనపడలేదు, కనపడదు కూడా. ఎప్పుడైనా కనపడితే మళ్ళీ నేనే కనపడాలా, లేదంటే రామకృష్ణ కనపడాలి. ఇప్పుడు ఆ బాల్ అన్నీ లేవు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన 5 సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చెప్పక తప్పదు. అనేక ప్రయత్నాలు చేశాం. ఆనాడు ఉన్న జిల్లా కలెక్టర్లతో సమావేశమై గ్రామ కొలనులు అని చెప్పి మండలానికి ఒక రిజర్వాయర్ని తయారు చేసి ఆ రిజర్వాయర్ ద్వారా గ్రామస్తులందరూ కూడా
అభివృద్ధి చేయాలి, వాళ్ళకి సాయంత్రం పూట కొంత సమయం వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి దానిలో కొన్ని ప్రయత్నాలు చేశాం. అది అలా నిలిచిపోయినాయి మధ్యలో. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీకి పార్కులు రావాలని ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు. పార్కులు రావడానికి నిధులు మున్సిపాలిటీలో తక్కువైతే మనకు తెలిసినటువంటి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభలో ఉన్నవాళ్ళు, లోక్సభలో ఉన్న సభ్యుల్ని 5 సభ్యులను అడిగి దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రణాళిక తయారు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే సమయానికి ఆ పార్కుల్ని జరగనీయకుండా చేస్తే పార్లమెంటు సభ్యులుగా డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు అభివృద్ధి లేనప్పుడు మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి, మా నియోజకవర్గాల్లో మేము ఖర్చు పెట్టుకుంటామని ఒక్కొక్క పార్లమెంటు సభ్యులు 25 లక్షలు వాళ్ళ ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తే ఆ డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు వెంకటగిరిలో. అభివృద్ధికి నిరంతరం ఏదో ఒక మోకాలు అడ్డు, ఒక అడ్డుగోడ, వీటితోనే సమస్యలకు పరిష్కారం లేకుండా పోయింది. తర్వాత అనేక సందర్భాల్లో చూసాం, అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగి సోమశిల తెలుగు గంగ కాలువల ద్వారా సాగునీరు తెచ్చి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసి దిగువ భాగంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా చెరువులకి నీళ్ళు ఇచ్చి ఆ నీటి ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించుకునే విధంగా పని చేయడం జరిగింది. పై పక్కన ఉన్నటువంటి కొండ కింద పల్లెలకి నీళ్ళు ఇవ్వాలి అనే దాంతోనే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువని ఏర్పాటు చేశాం అన్నాడు. ప్రయత్నం చేశాం, ప్రభుత్వాలు మారాయి, తర్వాత అది వెనకబడింది. సోమశిల నుంచి ఒక ప్రత్యేక కాలువని తీసుకొచ్చి ఈ స్వర్ణముఖితో లింక్ చేసి అక్కడ నుంచి తిరుపతికి కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి బృహత్తర పథకాన్ని తయారు చేసి మొదలుపెట్టడం జరిగింది. మేరలపాక రిజర్వాయర్లను కట్టడానికి ప్రయత్నం చేశాం, కానీ పనుల్లో జాప్యం, సహకారం లేదు, అలా నడిచిపోయింది. తర్వాత దాన్ని మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే సహకారం రాలేదు ఆ ప్రభుత్వం. మన కళ్ళ ముందే ఉంది దక్కిలి మండలంలో ఒక రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామకృష్ణ శంకుస్థాపన చేస్తే పని చేయడానికి నేను మొదలు పెడితే దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి, అది మొదలు కాకుండా నేను నిలిచిపోయింది. ఇవాళ మొదలు చేసి పెట్టాలి అంటే ఆనాడు 500 కోట్ల రూపాయలతో పూర్తయ్యే రిజర్వాయర్ ఇవాళ 1000 కోట్ల రూపాయలకు పైన ఖర్చు చేయాల్సిన దుస్థితి.